క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఆరాధనలో ఆత్మదేవుడు మాట్లాడుచున్న ఆత్మీయ సత్యాలను మనము గమనించుకుందాం. తద్రీతిగా మన జీవితాల్ని గడుపుకుందాం. తద్రీతిగా మనము నిత్య జీవమునకు వారసులు అవ్వాలని కదా ఆ మహాదేవుని పాదముల చెంతకు వచ్చాం. నరక ప్రాప్తులవుతున్న మనుషులకు నిత్య జీవము ఇవ్వటానికి ఆ దేవుడు మానవుడిగా వచ్చారు. ఆ మానవుడుగా వచ్చిన దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గ్రంథములో మనం ఏ రీతిగా ఆయనకు ఇష్టలుగా జీవించాలో ఆ రీతిగా గ్రంథములు ఈ అపస్తుల కార్యములను మనకు అనుగ్రహించారు. అందులో భాగముగా క్రైస్తవులు అన్న మాటతో మనందరికీ ఒక ఆలోచన ఉంది. అయితే దేవుని దృష్టిలో పరిశుద్ధులు, విశ్వాసులు, నీతిమంతులు అనే మాటలతో దేవుని దృష్టిలో మనం అందరం ఉన్నాం. ఆయనకు ప్రియమైన వారము మనము. అతి వారమైన మనము వాక్యంలో ఈ దినమున ఆయన తెలియజేసిన మాటల్లో ఒక కుటుంబాన్ని గురించి మనకి తెలియజేస్తున్నారు. కుటుంబములుగా సంఘానికి రావాలని దేవుడు కోరుకుంటున్న భావాన్ని కూడా మనం గుర్తించాలి. కుటుంబాలుగా ఆ సంఘానికి వచ్చి దేవుని మహిమపరచాలని దేవుని యొక్క సదుద్దేశమై ఉంటుంది. ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్ని మనం చూచినప్పుడు సంఘములు అభివృద్ధి చెందుతున్నాయి. సంఘాలు, భక్తులు, యాజకులు దేవుడు మాట్లాడిన మాటలను బట్టి సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఆత్మీయంగా బలపరుస్తున్నారు. ఆ సంఘాల్లో ఆ దినాల్లో జరుగుతున్న సంగతులు ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన వారు వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి వారంతా ఒక గుమికూటముగా కూడి సహవాసముగా ఉండి, భార్య కానీ భర్త కానీ వారికి ఇతరములైన పనులు ఏమన్నా వాటిని కూడా మాని జాగ్రత్తగా వినాలి. వారు పరిచర్యల్లో భాగస్థులయ్యారు. వారి ఆస్తులు లేవనిపించుకున్నారు. వారికి జ్ఞానము లేదు, బయట అకాడమిక్ జ్ఞానం లేదు అనిపించుకున్నారు. లేక లోకములో ఉన్న స్థానాలు లేవనిపించుకున్నారు. దేవునికి ఇష్టలుగా ఉండటానికి సేవార్థమే వారి యొక్క కుటుంబాలని, జీవితాల్ని గడిపి దేవుని కొరకు మహిమాన్వితమైన బిడ్డలుగా స్థిరపరచుకున్నారు. అందులో భాగముగా మనకు నేర్పిస్తున్న సంగతులను కూడా మనం గుర్తించుకోవాలి. మనము నేర్చుకుంటున్న సంగతులు, నేర్చుకున్నవి వాక్యానుసారముగా ఉన్నవా లేక మనకున్న భావాలను బట్టి ఉన్నవా, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ అననీయ అనే ఒక మనుష్యుడు మనలాంటి వాడు అనమాట. అననీయ అనే ఒక మనుష్యుడు, అక్కడ పదజాలాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అననీయ అనే మనుష్యుడు తన భార్య అయిన సప్సీరాతో ఏకమై పొలమమ్మెను.
వాళ్ళ యొక్క ఆస్తిని అమ్మవలసి వచ్చింది. ఆ దినాల్లో ఉన్న వాక్యానుసారమైన జీవితాల నిమిత్తము వారి ఆస్తి విషయంలో కూడా భార్య భర్తలు ఇద్దరు ఏకమై, మనకేంటంటే భార్యకి తెలియకుండానే భర్త అమ్మేసి అమ్మేనమ్మా ఇదే అంటారు. కానీ ఈ దినాల్లో మనం ఉన్న కుటుంబాల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, భార్య భర్త ఇరువురు కూడా వారికి ఉన్నటువంటి ఆలోచనలు పంచుకోవాలి. ఏ ఆలోచన అయినా, ఆర్థిక సమస్య అయినా, లేక కుటుంబంలో ఉన్న బిడ్డల సమస్యలైనా, లేక కుటుంబంలో ఉన్న బంధుమిత్రులతో సమస్యలైనా, ఏకమై వారి యొక్క మనస్సులను ఏకం చేసుకోవాలి, ఐకమత్యముతో ఉండాలి. అది కాపరి కూడా వారికి నేర్పాలి. అంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేప్పటికీ పురుషులు వేరు, స్త్రీలు వేరు, వారికి దేవుడు కూడా దూరమైన కొన్ని సంఘాలు తయారయ్యి ఈ మాటకి ఏమన్నా ఒక భావాన్ని చెప్పగలరా? ఏదో తీసుకొస్తారు, దాంట్లో అది రాస్తుంది కదా, అక్కడ వారికి నేర్పడానికి తీసుకొచ్చారు, కానీ వాక్యానుసారమైన స్థితిని నేర్పలేదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పురుషుని యొక్క అహంకారాన్ని ప్రక్కన పెడుతున్నాడు. ఆ పిదప అమ్మేట ఆ అమ్మిన దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చేయాల్సిన పని చేశారు. అయితే ఇప్పుడు ఏం చేశారు? దేవుడిది కదా సొమ్ము, ఆయన కొరకు కదా అమ్మారు. ఆ సొమ్ముని ఏం చేయాలో దేవుడికే ఇవ్వాలి కదా. ఇవ్వకుండా కొంత ఏం చేశారు? దాచి ఉంచారట. అననీయ అంటే గ్రేస్ అని అర్థం, కృప అని అర్థం. అననీయ మాటకి గ్రేస్ అంటే కృప అని అర్థం అట. సఫలియా అనే మాటకి బ్యూటీ, అందము అని అర్థం అట. అందము భార్య పేరేమో అందము, భర్త పేరేమో కృప. ఈ కృపా అందములు కలిసి అమ్మిన సొమ్ముని కొంత దాచుకున్నారట. ఆ పిదప జరిగినటువంటి సంఘటన పేతురు భక్తుడు మనందరికి తెలుసు. ఫుల్ హోలీ స్పిరిట్ తో 100 volts హోలీ స్పిరిట్ తో ఉంటాడు. ఆ ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే దాసులకి తెలియజేస్తారు. ఇరువురు వ్యక్తులు చేసే క్రియలను పరిశుద్ధాత్మ దేవుడు ఇరువురికి తెలియజేస్తాడు. అది చాలా మంది గ్రహించినటువంటి పరమ సత్యం. ఒక్కరే నాకు దర్శనం వచ్చిందని చెప్తుంటారే, రెండో వాళ్ళకు కూడా అదే దర్శనం ఇస్తాడు దేవుడు. అదే దర్శనము అదే రూపంలో ఇస్తాడు. ఇక్కడ పేతురు భక్తుడికి తెలిసిపోయింది. ఎక్కడో సంఘంలో ఉన్నారు ఆయన. ఆ సంఘంలో ఉన్నటువంటి పేతురు భక్తుడితో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని క్రియలు క్రొత్త నిబంధన భక్తులందరూ గ్రహించాలని ఈ భావాలన్నీ అపొస్తలుల కార్యంలో తెలియజేశారు. 5వ అధ్యాయంలో అంటే దేవుడే సంఘాల్లో ఉంటారు, దేవుడే సంఘాలను నడిపిస్తుంటారు, దేవుని యొక్క వాక్యానుసారమే ప్రతి ఒక్క విశ్వాసని శుద్ధీకరించి పవిత్రపరుస్తారు అనే భావన క్రొత్త నిబంధన సంఘాల్లో
మహాదేవుడు తెలియచేసి మనలందరినీ బలపరుస్తున్నాడు. ఊరికినే వచ్చిపోయేటట్టు కాదు, ఆయనే మనలందరినీ మమైకం చేస్తాట. ఆయన ఆలోచనలతోనే మన కుటుంబ జీవితాలు గడుపుతారట. మన స్థితిగతులన్నీ ఆయన దృష్టిలోనే ఉంటాయట. అది కొనసాగబడుతుంది. ఇప్పుడు టాపోయింది, ఇప్పుడు కొనసాగబడుతుందని గ్రహించాలి. ఆ భావనతో కూడినటువంటి స్థితిలో ఈ భార్య భర్తలు, ఈ కుటుంబం మనకు నేర్పిస్తున్నారు. ఏమని నేర్పిస్తున్నారంటే, వారందరూ కూడాను ధర్మశాస్త్రానుసారమైన వాళ్ళే. అక్కడి నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు కదా క్రైస్తవులు అనే భావంతో వారికి నేర్పిస్తున్నారు. గ్రంథంలో లేవి కాండాన్ని ఒకసారి చదివితే 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు లెవైట్స్ లో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియచేస్తూ వారికి తెలియజేసిన మాటని మనకు గుర్తు చేస్తున్నారు. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన యెడల, అనగా తనకు అప్పగింపబడిన దానిని గూర్చి కానీ, తాకట్టు ఉంచిన దాని గూర్చి కానీ, దోచుకున్న దాని గూర్చి కానీ, తన పొరుగు వారితో బొంకిన ఎడలనేవి, తన పొరుగు వారిని బలత్కారించిన ఎడలనేవి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేవి, మనుష్యులు వేటిని చేసి పాపుల గుట్టలో వాటన్నింటిలో దేని విషయములు అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేవి, అతడు పాపం చేసి అపరాధీయమును కనుక దేవుని దృష్టిలో ఏమవుతుంది? చిన్న చిన్న వాటికి కూడా మనకేమని సింపుల్ గా చెబుతాం, ఇంకా డబ్బులు అందలేదండి, వచ్చి అప్పుడే వచ్చి ఉండే సింపుల్ చెబుతాం. సర్లేండి, వాళ్ళకి చూస్తాలేండి, వాడు తీపిగా మాట్లాడటానికి అబద్ధం అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? స్పష్టంగా చెబుతున్నాడు, బొంకిన ఎడల. అనగా ఎంత శుద్ధీకరణతో కూడిన జీవితము క్రైస్తవ జీవితం అంటే. మనకేంటి, నోరు ఆటోమేటిక్, నాలుక ట్విస్టింగ్ ఎక్కువ. ఆ ట్విస్టింగ్ ని మనం తగ్గించుకోవాలి ఈ మాటలన్నింటిని బట్టి, ఈ మిడిల్ ఇరుగు చెప్తున్న మాటల్ని. నెక్స్ట్ మళ్ళా డ్యూటరానమీలో కూడా, ద్వితీయోపదేశంలో కాండంలో కూడా ఒక మాటని మనం చదువుకున్నాం. 23వ అధ్యాయము 21వ వచనములో ఆత్మదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 23, 21 మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాట, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. తడువు చేయకూడదు అంటే ఆలస్యము చేయకూడదని అర్థము. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకుని అది నీకు, ఆయన అయితే మాత్రం ఆయన ప్రోగ్రామ్ లో ఆయన ఉంటారంట, ఎలాగైనా రాబట్టుకుంటారట. ఆ రాబట్టుకున్నప్పుడు ఏమైంది? నువ్వు డబ్బులు దేవుడికి రొప్పులు ఇచ్చినా కూడా పాపం అవుతుంది. ఇవన్నీ కూడా సున్నితమైనవి, ఇవన్నీ చాలా సున్నితమైన మాటలు. అనగా ఇవన్నీ దేవుని మైండ్ సెట్, దేవుని మనస్సు. అనగా నీకు దేవుడికి ఉన్న సత్సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అనగా మీ ఇరువురికి ఉన్నటువంటి ప్రేమాభిమానులతో కూడిన భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఏకమయ్యారని, ఒకటని తెలియచేసే మాటలేవి. ఆయన డబ్బులు అడగటం కాదు, మీరు డబ్బులు ఇవ్వటం కాదు, ఇవన్నీ కాదు. అక్కడ నీకు దేవుడితో ఎంత సంబంధం ఉందో చెప్తున్నాడు. ఆ 22లో చూడండి, నీవు మొక్కుకొనని యెడల నీ యందు ఆ పాపము, నీవు మొక్కు కొనని యెడల. ఎప్పుడు మొక్కడు? ఊరికినే సమస్య వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు.
ఎవరో ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక వారం భోజనాలు పెట్టాలనుకున్నామండి అన్న. ఎందుకు దేవుడు అడిగాడా అండి? వద్దండి. దయచేసి దేవునితో మాత్రం మీరు బలహీన పడకండి. ఇక్కడ ఏమన్నాడు ఆయన? నువ్వు మొక్కు కొనని ఎడలా నీ ఎందుకు పలకలు? అంత సున్నిత అంటే దేవుడు అవమానపరచబడకూడదు. అది ఇక్కడ జాషువాలో కూడా మరి మాట చదువుదాం. యెహోషువ 7:11 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. యెహోషువ 7:11 ఉన్న ఈ సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సమానంలో దాచి దాన్ని ఉంచుకొని ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్న మాటలు 3 రకాలుగా మాట్లాడాడు. ఇక్కడ నువ్వు మొక్కకపోయినా పర్వాలేదు. శపితమైన దానిని దేవుడికి ఇచ్చే కాదు కూడా పడని డబ్బులు, చెడిపోయిన డబ్బులు, చాలా సున్నితమైన ఇవన్నీ కూడాను, చాలా సున్నితమైన మాటలండి ఇవన్నీ కూడాను. మహాదేవుడు మాట్లాడుతున్న మాట అంటే దేవుడికి అవమానపూర్వకమైనటువంటి స్థితి ఉండకూడదు. మహాదేవుని యొక్క కృపను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన కోల్గేట్ అతను మనందరికి చాలాసార్లు చెప్పాను మీతో. ఫస్ట్ టైం నేను విన్నాను 2000లో 1983లోనో 2లోనో వైజాగ్ లో చర్చ్ లో విన్నా. పాస్టర్ గారు చెప్తుంది 3లో. అప్పట్లో ఆయన కోల్గేట్ అతను దేవుడికి తన రాబడిలో 10% ఇస్తాడంట. 10%. ఎక్కువ ఎన్ని కోట్లు చూడండి. ఇప్పుడు 95% దశభాగం ఇస్తాడు. దశభాగం రూపంలో ఆయనకు వచ్చినటువంటి ప్రాఫిట్ లో ఇస్తారట. కోల్గేట్ అనేది నా చిన్నతనం కాదు, నా పితరుల చిన్నతనం నుంచి ఉంది. దేవుడు అక్కడ వదిలేడు అతన్ని. అంత మంచి దేవుడు. కొన్ని సంఘాల్లో కానుకలు పట్టరు కదా, మనకులాగా ఆ బాక్సులను వేస్తారు కదా. అటువంటి సంఘాలకి వాళ్ళు ఎన్నిక చేసుకొని పంపిస్తారంట. దేవుడు కార్యాలు చూడండి ఎలాగుంటాయి. కాబట్టి ఈ 3 మాటలు మీరు విన్నారు. శపితమైనది, దొంగిలించినది, అబద్ధమాడే స్థితి, దేవునితో మాట వచ్చి చేయని స్థితి, ఇవన్నీ మనకు ఉండకూడదు. వీరు భార్య భర్తలు ఇరువురు కూడా ఇద్దరు ఏకమయ్యట. అమ్మాయి ఇంత దాస్తుందా, ఇంత ఇద్దాం చదవచ్చు మనము అని అనుకునే ఓకే అంది ఆవిడ. దాన్ని నేను ఒక కామెంటరీ బుక్ లో చదివానండి. తర్వాత ఏడుపు వచ్చింది నాకు. వారు అప్పుడప్పుడే సంఘానికి వస్తున్నారు కదా. వాళ్ళ ఇరువురికి బిడ్డలు లేదంట. కాబట్టి బిడ్డలు లేదు కాబట్టి మనం చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని మనం కొన్ని దాచుకుందామని వాళ్ళు దాచుకున్నారు. అందుకని ఇంకా దేవుని శక్తిని వాళ్ళు గ్రహించలేకపోయింది. అప్పటికి ఇంకా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా. సంఘాలు అప్పుడే కదా ఈ కట్టుబాట్లు వచ్చాయి. ఆ స్థితిలో వాళ్ళు అది అలాగ చేస్తుంటారని ఆ కామెంటేటర్స్ వాళ్ళ స్టోరీని చదివి చెప్పి రాశారు. అది మీ ఇన్ఫర్మేషన్ కొరకే, ఈ వాక్యం కోసం చెప్పలేదు నేను, ఇన్ఫర్మేషన్ కోసం మీకు చెప్తున్నాను. దావీదు భక్తుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. 5-6 కీర్తనలో
దావీదు భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చదువుకుంటున్నాం 5:6 దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట, అబద్ధవాడు వారిని నీవు నశింప చేయదవు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. 61:8 కీర్తనలో కూడా మరి ఒక మాట చదువుదాం. 61:8 కీర్తనలో మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. మోయాను నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము, ఏదో మీద నా చెప్పు 61 దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించదును. అతను ప్రార్థన చేసుకుంటున్నట్ట. 76:11 కూడా ఒక మాట చదువుతున్నాం. 76:11 ఒక మాట, నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించు. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారులు పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ఏమైనా కూడా నువ్వేమని నీ చుట్టుపక్కల ఎవరున్నారు, ఏంటి అధికారులు ఎవరున్నారు, నీవు ఆయనతో ఉండే విధానమే అది నీకు మేలు అని గమనించుకో. మార్పు, మనుషుల్లో మార్పు లేకనే మరి అందరము ఇలాగ ఉన్నామని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక సత్యం 23:28 మత్తయిలో ఆత్మదేవుడు ఒక మాటని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 23:28 మాథ్యూస్ లో ఉన్న ఈ సత్యాన్ని కూడా చదువుకుందాం. 23:28 మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాట తద్రీతిగా లిఖించబడి ఉన్నది. 23 అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అంటే ఇదొక స్టైల్ ఉందిగా. ఇప్పుడు పైకి చక్కగా లోపలంతా ఇది దేవుడు మాట్లాడేది. ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేనివి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు పేతురు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పేతుడైతే దేవుని దృష్టిలో అబద్ధమాడాడో ఆ పేతుడికి పరిశుద్ధాత్మతో నింపబడిన జ్ఞానమును శక్తినిచ్చి దేవుడు ఆ శక్తితో నింపబడినటువంటి స్థితితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వారి ఇరువురి యొక్క భావోద్రేకాలను మాట్లాడాడు. ఏమంటున్నాడండి ఆయన పేతురు భక్తుడు? అప్పుడు పేతురు అననీయ, నీ భూమిలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చక్కగా మాట్లాడాడు దేవుడు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి సాతాను చేసిన క్రియలు వాడు అంటే చాలా భక్తిపరుడు అనమాట. అననీయ చాలా భక్తిపరుడు అనమాట. ఆత్మతో నింపబడిన వాడు అనమాట. మనకి ఎప్పుడైతే మనం బలహీనతలోకి వెళ్తామో అప్పుడు సాతాను వస్తాడు. యాకోబులో మనం ఎప్పుడు చదువుతాం కదా, మన బలహీనతలు ఏమవుతాయో దానిలోనికి వస్తాడు. ఇప్పుడు ఆ బలహీనత ఏమైంది? బిడ్డలు లేదు కాబట్టి మనకి ఎవరైనా ఆధారాలు ఉంది కాబట్టి ధనం ఉంటే ఇబ్బంది ఉండదని అది అక్కడ ఇక్కడ పేతురు భక్తుడు అంటే చూడండి ఏమవుతుంది ఏమంటే, ప్రేరేపించను అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అని అంటే తర్వాత దేవునితోనే మనుష్యుడితో అబద్ధమాని చెప్పాను. అననయ్య
ఈ మాటలు వినుచునే పడి ప్రారంభముగా వినిన వారికి అందరికి భయము, మిగుల భయము. ఏంటండి అది? దేవుడు క్రొత్త నిబంధన భక్తులైన మనందరికీ తెలియజేసిన సంగతులన్నిటి. అందుకనే సంఘాలని జాగ్రత్తగా, అంటే శుద్ధీకరణతో కూడిన పరిశుద్ధ సంఘము, పరిశుద్ధము అనే మాటలతోనే ఈ యొక్క సహవాసాన్ని ఆయన పట్టుకున్నారు. నెక్స్ట్ ఆయన వచ్చింది, భార్య కూడా వచ్చింది. ఆవిడ కూడా అబద్ధమాడింది, ఆవిడ కూడా మరణించింది. ధనం ఉంటే బ్రతకొచ్చు అనుకున్నారు. ఇప్పుడు వారే భూమి మీద లేరు, అంటే దేవునితో విరోధముగా ఉన్నారు, దేవునితో అబద్ధమాడారు, దేవునికి అవమానపరిచే బ్రతుకుబడులు అనుకున్నారు. అందుగా ప్రతి చిన్న విషయం కూడా దేవునితో మీరున్నారు కాబట్టి వాక్యానుసారమైన మాటలే పలకండి. ఆయనతో ఎప్పుడు కూడా పెదవులు, నాలుక బలహీనపరచుకోకండి. ఇవి సాధారణంగా మనుషుడికుండే బలహీనతలు. ఆ బలహీనతలను బట్టి దేవుని ఉద్దేశ ప్రకారము ఉండటానికి స్థిరపరచబడి నీతిని, విశ్వాసాన్ని కలిగి ఉండమని మహాదేవుడి దినాలు కొన్ని మాటల్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలు, సాతాను ఏ రీతిగా మనల్ని బలహీనపరుస్తాడు. 2 కొరింథీ 12:9 ఒక మాటని గుర్తు చేసుకున్నాం. 2 కొరింథీ 12:9 ఆత్మదేవుడు ఈ మాటను అందుకో నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నువ్వు ఒకవేళ బలహీనత అవుతావేమో, ఏదన్నప్పుడు బిడ్డలు లేదని అనుకున్నారు. ఆయన తగినటువంటి ఆదరణ ఇస్తారు వాళ్ళకి. ఇది కృప. ఒకవేళ విధవరాలుగా ఉంది, సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ బలహీనరాలుగా ఉంది, ధైర్యమును కలుగజేసే ఆదరణతో కూడిన స్థితిని కృప చూపిస్తారు దేవుడు. లోకంలో ఉన్న పరిస్థితులు చెప్తున్నా మీతో, ఏ మాత్రము కూడా దేవుడు మనలను అవమానపరచాడు. ఈ మాట మీరు తీసుకోవాలి. అందుకనే అప్పుడు ఆ కృప వచ్చినప్పుడు, బలహీనతలో దేవుడు ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము నా బలహీనతలయ్యింది సంతోషముగా, పర్వాలేదు కాడిపోతే ఇబ్బంది అయితే ఆరోగ్యం అనారోగ్యం సంతోషం. ఆయన పని కొరకు ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలి. ఏదైనా మీకు చెప్తున్న సలహా ఆశించండి. దేవుడు అంటే నీకు నిత్యము ఉంటాడనమాట, నిత్యము నేను కాపాడుతుంటాడు అనమాట. లోకంలో అనేకమైన, మీ అందరికి తెలుసు, అనేకమైన ఇబ్బందులతో అనేకమంది పెట్టినప్పుడు కూడా అది మీకు తెలియకనే మేలు కలుగుతుంటాయి. అది దేవుడు మన పక్షం నుండి చేస్తాడని గ్రహించాలి. నీ దేవుడు సత్యవంతుడు, నిన్ను చూచే దేవుడు, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, అబద్ధీకుడు కాదు అని మనం గ్రహించి మన జీవితాలను గడుపుకున్నాం. అదే రీతిగా మహాదేవుడు సాతాను యొక్క క్రియలు ఎలాగ మన జీవితాల్లో వస్తాయి. ఆదిలో మానవుడితో చేసిన క్రియ మనందరికీ తెలుసు. సాతానుడు ఏ రీతిగా భ్రమపరుస్తాడు. వారికి దేవదూతలు అట్లా దేవతల వలె ఉండరు అన్నాడు సాతానుడు. అయిపోయింది. ఆ మాటలోనే, తెలుగు మాటలోనే 2 మాటలు, దేవదూతలు అంటేనేమో దేవునికి సంబంధించిన వారు, అలాగే
మనల్ని బలహీనపరుస్తాడు మాటలతోటి. అందుకని భ్రమపడదు, వాక్యానుసారం ఉందా లేదో చూసుకోవాలి. అనగా ఆయన మాట్లాడిన ఈ నీతిమంతుని ఎదురించుట ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని ఎదిరించుట ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు మహాదేవుడు ఈ మాటని తెలియజేస్తున్నాడు. వీరు చవనే చవరు, మరి ఏమన్నాడు? దేవుడికి తెలుసు. అక్కడ కూడా అబద్ధమే, దేవుడికి తెలుసు. కానీ అది తప్పు వినకూడదనే తెలుసు. వీళ్ళకి అర్థం కాలేదు. పాపం ఆ స్త్రీకి అర్థం కాలేదు, అయిపోయాడు. మనల్ని అందరూ కూడా దేవుడికి దూరస్తులు అయ్యారు. ఇప్పుడు ఆయనే మనల్ని ప్రేమించి ఆయనకి సమీపస్తులు చేసుకున్నారు. ఆ సమీపస్తులు చేసుకున్న స్థితిలో ఇప్పుడు ఈ వాక్యాలు ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ యోబు గ్రంథము 1:9 పరిశుద్ధుల మీద నింద మోపుట. సాతాను చేసే క్రియలండి. నిందలు వస్తాయి కదా, వచ్చేవి కదా. ఇక్కడ కూడా పరిశుద్ధుల మీద నిందలు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో నిందలు ఎలా వస్తాయి అనేది మనం ఈ మధ్య కాలంలో అనుభవంతో మాట్లాడకుండా పరిశుద్ధులతో మనం ఏ రీతిగా జీవించాలని, ఆ దేవాతి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని యోబు గ్రంథం ద్వారా సాతానుడు ఎలా చేస్తాడో అని ఉండగా అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా. సాతానుడు యోబు గురించి మాట్లాడుతూ ఊరికినే దేవుని యందు భయభక్తులు కలవాడు అయ్యాడట అని సాతానుడు. సాతానుడికి ఎందుకు? మన గురించి ఏదో మేలుంది, మేలు కోసమే అట్లా భయభక్తులు ఉంటాడని బలహీనపరుస్తాడు. ఇలాగ మనల గురించి కూడా మాట్లాడతారు. ఆయన సంఘం పెట్టాడు అన్న విదేశాలకు ఇలాగ నేను విన్నాను ఈ మాటలన్నీ కూడా. ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నాయన చూపిన